హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఉగాది. ఎందుకంటే చక్కటి గురువారం నాడు మనం ఉగాది పూజ చేసుకుంటున్నాం. అందులోనూ సాయంత్రం చక్కటి వెండి, ఇప్పుడు చక్కగా వెండి అష్టోత్తరం స్టాండ్ వస్తుంది కదండి, అలా అందులో నేను సిల్వర్ స్టాండ్ చేయించుకున్నాను. అందులో చక్కటి సిల్వర్ పువ్వులను తీసుకున్నాను. ఆ పువ్వులకు మధ్యలో పొడులు ఉన్నట్లుగా ముందరగా చేయించుకున్నాను. లక్ష్మీ అష్టోత్తరం చేసుకుంటున్నప్పుడు ఒక్కొక్క నామాన్ని చదువుకుంటూ ఒక్కొక్క వెండి పుష్పాన్ని ఆ చక్కటి ఉన్న ఆ స్టాండ్లో పెట్టుకుంటే చెక్కు చెదరకుండా, చల్లా చెదరవకుండా 108 మంత్రాలు పూర్తయ్యేసరికి మనకి 108 పుష్పాలు పూర్తయిపోతాయి. అలా చదువుతూ అమ్మవారిని చూసారా ఎంత నిండుగా, ఎంత అందంగా ఉన్నారో. చక్కటి ఉగాదితో అటు ఇటు గజ ఏనుగులతో చక్కటి లక్ష్మీ అమ్మవారు ఎంత ద్వేద్వీపామ్మానంగా ఉన్నారు చూడండి. ఇలా చేయించుకున్న వెండి పుష్పాలు మనం పూజ అయిన తర్వాత చక్కగా భద్రపరుచుకోవచ్చు. అందుకని నేనైతే ఇలా చక్కగా ఈ స్టాండ్లో పెడుతూ ఉంటాను. ఒక్కో మంత్రాన్ని జపిస్తూ అలా అమ్మవారి స్టాండ్లో చక్కగా పెట్టుకుంటే 108 మంత్రాలు కంప్లీట్ అయ్యేసరికల్లా మన పుష్పాలు కూడా పూర్తయిపోతాయి. ఉగాది అంటే తెలుగువారి నూతన సంవత్సరాది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకునే ఈ పండగ బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజు ప్రతీత. ఋతువులు మార్పు, వసంత ఆగమనము, షడ్రుచుల పచ్చడి మరియు పంచాంగ శ్రవణము ఈ పండగ ప్రత్యేకత. ఇది కొత్త జీవికి, ఆశలకు మరియు అభివృద్ధికి నాందిగా భావిస్తాము. ఇలా మనం పూజ చేసుకుంటూ చక్కగా అమ్మవారి షాడోపతాలతో పూజ చేస్తూ చక్కగా వెండి పుష్పాలతో అమ్మవారికి ఎంతో ఇష్టమైన లక్ష్మీదేవి అమ్మవారికి వెండి లోహం అంటే ఇష్టం కదండి. అలా వెండితో చక్కగా పూజ చేసుకుంటే అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహము నిండు నూరేళ్ళు మనకి ఉంటుంది. అమ్మ ఆజ్ఞ ఉంది అంటే అన్నీ ఉన్నట్లే. అంతేకాదండి, సృష్టి ఆరంభం పురాణాల ప్రకారం చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి రోజు బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని, సృష్టిని ప్రారంభించాడు అనే ఖచ్చితమైన నమ్మకం ఉంది. యుగాది, యుగం అంటే ఒక జంట లేదా ద్వయం అంటే ఉత్తర దక్షిణాలను, పగలు రాత్రులు వంటి జంట కాలం ప్రమాణాలను బ్రహ్మదేవుడు సృష్టించిన రోజు కాబట్టి దీన్ని యుగాది అని పిలుస్తాము. వసంత ఋతువు, శిశు ఋతువు ముగిసిన, చెట్లు చిగురించిన వసంత ఋతువును ప్రారంభమయ్యే సమయం ఇది. ఇది ప్రకృతిలో కొత్త ఉత్సవాన్ని నింపుతుంది. అమ్మవారు నిండైన రూపం చూశారండి. అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో. చక్కటి అలంకారాలతో, వెండి దీపాలతో అమ్మవారిని చేసుకున్న తర్వాత పార్వతీదేవి అంటే గౌరీదేవికి పసుపు కొమ్ములతో పూజ చేస్తే ఉగాది రోజైనా, జనవరి 1 రోజైనా పసుపు కొమ్ములతో అమ్మవారికి అర్చన చేస్తే ఆ ఇంట శుభకార్యములు జరుగుతాయి. అంతేకాదు నిండు నూరేళ్ళు ముత్తైదుతనం ఉంటుంది. కాబట్టి 108 పసుపు కొమ్ములతో చక్కగా 1, 2 తక్కువైతే చక్కటి అక్షింతలతో చేసుకోవచ్చండి. శిశిర ఋతువు ముగిసి చెట్లు చిగురించి వసంత ఋతువు ప్రారంభమయ్యే సమయం ఇది. ఇది ప్రకృతికి కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. షడ్రుచుల జీవితంలో ఆనందము, బాధ, కోపము, భయము, ఆశ్చర్యము, విరక్తి వంటి వివిధ అనుభవాలను సూచించే 6 రుచులతో తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు పచ్చడి చేస్తారు. ఇది జీవితం అనే అనుభూతులను కలుగజేస్తుంది అని తెలుపుతుంది. అంతేకాదు అమ్మవారికి ఇలా పసుపు కొమ్ములతో పూజించిన తర్వాత అసలు ఎంత అందంగా, ఎంత నిండుగా ఉన్నారో. అలా మధ్యలో ఒక పుష్పాన్ని కూడా వేసి అమ్మవారికి శ్రీచక్రానికి కుంకుమార్చన చేసుకుంటూ చక్కగా కనకదార స్తోత్రాన్ని, శ్రీ సూక్తాన్ని చదువుకుంటూ అమ్మవారి పక్కనున్న గజ ఏనుగులకు కూడా ఒక చక్కటి పుష్పాన్ని పెట్టి అలంకరించి కొత్త సంవత్సరం గ్రహస్థితులను, రాశి ఫలాలను, వర్షాలను, పంటలను వివరాలు తెలియజేస్తుంది. ఈ పండుగలో ముఖ్య భాగంగా మనం చక్కగా పంచాంగం పుస్తకం కూడా చక్కగా మనం పూజా మందిరంలో పెట్టుకోవాలి. ఇలా అమ్మవారికి అంతా అలంకరించిన తర్వాత దీపధూప పసుపు కుంక నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తే అసలు అమ్మవారు అభయహస్తంతో మనల్ని ఆశీర్వదించే ఆ విధానం చూడండి ఎంత బాగుందో, ఎంత చక్కగా ఉందో.
అంతేకాదు ఈరోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసిన తర్వాత కొత్త బట్టలు ధరించి ఇళ్లను మామిడి తోరణాలతో అలంకరించి దేవునికి పచ్చడి నివేదనగా చూపించి మొదలు పెడతారు. అలా పొద్దున్నే చేసే పూజే కాకుండా సాయంత్రం కూడా ప్రశాంతంగా నిర్మలంగా ఇంట్లో కూర్చుని చక్కగా అమ్మవారికి అష్టోత్తరం చేసుకుంటూ నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి అంటూ అమ్మవారిని పదే పదే వేడుకుంటూ నామ గోత్రాలు చెప్పుకొని చక్కగా చిన్న వెండి విగ్రహం అమ్మవారిది పెట్టుకుని పూజించి చక్కగా కష్ట సుఖాలు లాభ నష్టాలు అన్నీ అమ్మవారికి తెలియచేసి తల్లి వచ్చే సంవత్సరం ఉగాది వరకు ఏ కష్టము లేకుండా చూడు, ఏ ఆపదను దరికి రానివ్వకు, అలానే మాకు ఎటువంటి ఇబ్బందులు తేకు అని చెప్పి ఏది ఉన్నా నువ్వే చూడు కాపాడు తల్లి అని అమ్మవారికి నమస్కారం చేసి చివరగా అమ్మవారికి చక్కటి మంగళహారతి చక్కటి ఒక పాటని పాడుకుంటూ అమ్మవారికి మంగళహారతి ఇచ్చి అమ్మవారికి అన్నీ సమర్పించి మంగళహారతితో చక్కటి సంధ్యవేళ సంధ్యహారతి ఇస్తూ సంధ్యహారతి పాటను కూడా అమ్మవారికి పాడుతూ చక్కగా అమ్మవారిని స్వీకరించమని చెప్పి ఇంతతో అయిపోయిన తర్వాత అమ్మవారికి స్వేద తీర్చి అమ్మకి పవలింపు సేవ చెప్పి అమ్మవారిని పడుకోమని చెప్పి ఇక మనం సెలవు తీసుకోవాలి. చివరగా అమ్మవారికి చూపించిన ఆ కర్పూర నీరాజనాన్ని కూడా మనము కూడా స్వీకరించి కళ్ళకు అద్దుకొని చక్కగా మనస్సులో భావన అంతా అమ్మకి తెలియచేసి అమ్మ ఇంత ప్రశాంతంగా మమ్మల్ని ఉంచేటట్టు చూడు అని ఉగాదికి మరొక్కసారి అమ్మవారికి నమస్కారం చేసి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసేయండి.